మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ట్రాన్స్జెండర్ చుంచుపల్లి శ్రీ ప్రేమ అలియాస్ సంజీవ్ కుమార్, 35 ఇయర్స్. మాది చెర్లపల్లి విలేజ్, ఎండపల్లి మండలము, జగిత్యాల జిల్లా. వ్యవసాయం చేస్తున్నాను. నేను 2012లో ట్రాన్స్జెండర్ అమ్మాయిగా మారడం జరిగింది. లాస్ట్ 7 ఇయర్స్ నుంచి, అంటే 2015 నుంచి చెర్లపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాను. అలాగే నేను ఓపెన్ డిగ్రీ చేస్తూ సొసైటీ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. నేను ఇప్పుడు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ లో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ట్రాన్స్జెండర్ మహిళలుగా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ నడుస్తున్న క్రమంలో రీసెంట్ గా 10 days బ్యాక్ ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ గారి యొక్క ప్రభుత్వం మా ట్రాన్స్జెండర్లకు చేయూతనివ్వాలన్న ఉద్దేశం కొద్దీ, మాకు విలువనివ్వాలన్న ఉద్దేశంతో, ఎక్కడైతే విలువ పోగొట్టుకొని అధ్వాన స్థితిలో బతుకుతున్నామో భిక్షాటన చేసి, అదే ట్రాఫిక్ లో మాకు తెలంగాణ ట్రాఫిక్ వాలంటరీగా ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసినారు. ఎంతో కష్టపడి నేను 22, నా ఏజ్ 35 అయినా నేను 22-25 వాళ్ళతో పోటీ పడి మన కరీంనగర్ జిల్లాలో ఏకైక వ్యక్తిగా నిలిచాను. 5 రోజుల నుంచి ట్రైనింగ్ చేస్తున్నాము. అలాగే లాస్ట్ డే మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి అలాట్మెంట్ ఆర్డర్ రావడం జరిగింది. ప్రజెంట్ ట్రైన్ లో ఉన్నాము. ఎక్కడైతే భిక్షాటన కోల్పోయి విలువ తగ్గించుకొని బతుకుతున్నామో అక్కడే మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే బస్సులలో, రైతు మిత్ర క్లినిక్లలో మాకు మంచి అవకాశాలు ఇస్తున్నారు. ఇలాగే విద్యా ఉపాధి అవకాశాలు ముందు మంచిగా ఇచ్చి మా యొక్క ఆశీస్సులు పొందాలని ప్రభుత్వానికి నేను బ్లెస్ చేస్తున్నాను. అందరికీ నేను చిన్న వయసులోనే అమ్మాయి ఫీలింగ్స్ ఉండడం వల్ల చిన్న వయసులోనే మారాలనుకున్నాను. 9 ఇయర్స్ అప్పుడు, 2nd క్లాస్ అప్పుడు అబ్బాయికి నాకు తెలుసు. తెలియకుండా బాల్యం 9th క్లాస్ వరకు గడిచింది. అలాగే ఇంట్లోంచి ఒకసారి వెళ్ళడం, ఎవరు కనబడకపోయినా అమ్మాయి ఫీలింగ్స్ అంటే చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడము, బట్టలు పెట్టడం, ఆడపిల్లలతో ఆడుకోవడం, అబ్బాయి లాంటి బిహేవియర్ ఏం లేకపోవడం వల్ల మేము కూడా బై బర్త్ మేల్ బాడీ అయినప్పటికీ ఫీలింగ్స్ మాత్రం అమ్మాయిగా ఉండడం వల్ల అమ్మాయిగా మారాలనుకున్నాము. ఇలాగే నడుస్తున్న క్రమంలో 2012లో డిగ్రీ 2nd ఇయర్ లో ఇంట్లోంచి వెళ్లిపోయి మారి ఒక మహిళగా ఉన్నాము. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ప్రస్తుతం జీవనం కొనసాగిస్తున్నాము. ఈ క్రమంలో మాకు రేవంత్ రెడ్డి సర్కారు మంచి అవకాశాన్ని ఇచ్చింది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, మాలాంటి యొక్క జీవితాలు వెలుగులోకి తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.